ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తన ఉద్దేశ్యం ఏదైనా ఉపయోగపడేదే అనుకోవాలి. హాసిని తీసుకో. మహాప్రసాదం గురుగారు. తీసుకువెళ్ళి అనుకూలమైన పని చేసిరా అమ్మా. అర్థం కాలేదు స్వామి. వెళ్ళు, నీకే అర్థమవుతుంది. గురువుగారు, హాసిని మీరు ఎందుకు పంపించారో నాకు అర్థమైపోయింది. ఏమర్థమైందిరా? తను డిస్టర్బెన్స్ చేస్తుందని ఇక్కడ నుంచి పంపించేశారు మమ్మీ. మంచిది బావగారు, ముందు స్వామివారితో ముగ్గేయించండి. అవును కదూ గురువుగారు. రండి, ఇలా వచ్చి కూర్చోండి. కూర్చోండి. తీసుకోండి. గాయత్రి, మనకు అనుకూలమైన పనే ఉంటుంది. నాకేం అర్థం కావడం లేదు. వదిన, స్వామివారిచ్చిన ఫ్లవర్స్తో మా అమ్మ గాయత్రి పాపే అన్న నిజాన్ని తెలియకుండా చెయ్యొచ్చు అనుకుంటున్నా. వదినా, స్వామీజీ గారిచ్చిన ఫ్లవర్తో మా అమ్మే గాయత్రి పాపన్న నిజాన్ని తెలియకుండా చెయ్యొచ్చని అనుకుంటున్నాను. అలా ఎలా చేస్తాం? పాసిబుల్ అవుతుందా? ఆ ఫ్లవర్ని గాయత్రి పాపకివ్వు. ఏం జరుగుతుందో చూద్దాం. ఆ ఫ్లవర్ని గాయత్రి పాపకివ్వు. ఏం జరుగుతుందో చూద్దాం. చూద్దాం. ఇదిగో పాపా, తీసుకో. ఏంటి ఇలా పడుకుంది గాయత్రి? సంథింగ్ ఏదో ఉంది. ఈ విషయం అందరికీ చెప్పాలా వద్దా? గాయత్రి బా. రే వల్లభ, ఆ అరిటాకివ్వు. గురువుగారు, మీరు వేసిన ముగ్గు మీద ఈ అరిటాకుంచి కాటుక రాస్తారా? అలాగే చేయాలి. అప్పుడే అంజనం వేయగలుగుతాం. రే ఇవ్వరా? స్వామి, నా బిడ్డ కనిపిస్తుందా?
అదే ప్రయత్నంలో ఉన్నాను కదా నయని. పిల్ల కనపడిందంటే వెంటనే తెచ్చేసుకోండక్క. గాయత్రి పాప మీద రాసిన ఆస్తుల్ని తనకొచ్చేలా చూసుకోండి. ఇంకా కనిపించనే లేదు, అప్పుడే ఆస్తులు హడావిడి చేస్తున్నావా? సంపాదించలేని మీరు ఇలా తేలిగ్గానే మాట్లాడతారు. పువ్వేదే ఏం చేసుకోవాలో అర్థం కాలేదు, పడేసి వచ్చేసాను. పనికొస్తుందన్నారు కదమ్మా. పనికొస్తే ఎవరో ఒకరు వాడుకుంటారులేండి బాబాయ్. వదినా, పిల్లలు ఏం చేస్తున్నారు? ఒకరు ఆడుకుంటున్నారు, ఒకరు నిద్రపోతున్నారు, ఇంకొకరేమో హే ఏ ఆపో. అరే, అరిటాకు మీద అంజనం వేస్తున్నారు. గాయత్రి పెద్దమ్మ కూడా ఇప్పుడు పసిపిల్లే కదా, తనేం చేస్తుందో చూడు. హా, అలాగేనండి. పిన్ని, నా బిడ్డ ఎలా ఉండబోతుందో చూడబోతున్నావు. ఉండబొట్టలేకపోతున్నావు కదా నైని. అవునులే, కన్న కూతురు చూడాలన్న ఆతృత ఉంటుంది కదా. ఇప్పుడు కనిపించేస్తుందా? కాటుక రాశారు, చూడండి కనిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.